దసరా దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు వివిధ ఆలయాల్లో రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాలన్నీ కూడా భక్తులతో క్రిక్కిరిస్తుంది. ప్రతిరోజు మహిళలు అమ్మవారిని పూజించి మొక్కులు చెల్లించుకునేటటువంటి వాతావరణంలో వివిధ ఆలయాలన్నీ కూడా ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటిలో కూడా బొమ్మల కొలువు, అలాగే సువాసిని పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ బొమ్మల కొలువు అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు? సువాసిని పూజ అంటే ఏమిటి? అసలు దసరా అంటే ఏమిటి? దేవీ శరన్నవరాత్రులు అంటే ఏమిటి? ఇవి ఎప్పుడు జరుపుకుంటారు? దీని విశిష్టతపై ఇవాళ మనతో కూడా ఉన్నారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శైవాగమ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి కార్తికేయన్ గారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మహిళలందరూ కూడా వివిధ రూపాల్లో ఉండేటటువంటి అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరుండేటటువంటి ఈ ప్రాంతంలో తనపల్లిలో మీ గృహంలో ఇక్కడ మేము పరిశీలించిన దాన్ని బట్టి భారీ ఎత్తున మీరు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులను, మహిళా మణులను అందరినీ కూడా మీ గృహానికి వారిని ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల కొలువులో ఉండేటటువంటి ప్రార్థనల్లో వారిని కూడా పాల్గొనేటట్లుగా చేసి ఇక్కడ కుంకుమార్చన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేటట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు దసరా అంటే ఏమిటి? దేవీ శరన్నవరాత్రులు అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? దాని ప్రాశస్త్యం మా వీక్షకులకు కాస్త వివరించండి. శివాభ్యాం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా విషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. మనకు ఈ శవన్నవరాత్రి సందర్భంలో బొమ్మల కొలువు పెట్టడం జరుగుతుంది. అందరి ఇంట్లో మనకు అమ్మవారి యొక్క నవరాత్రి మొత్తం సంవత్సరంలో 4 రకాలుగా చెప్పబడుతున్నది. చైత్ర మాసంలో వచ్చే 9 రోజులు, అమావాస్య తర్వాత ప్రథమ నుండి నవమి వరకు ఉన్నటువంటి 9 రాత్రులు 10 రోజులు అని అంటాము. ఆ నవరాత్రులు మనకు వసంత నవరాత్రి అని, ఆషాఢంలో వచ్చే నవరాత్రిని ఆషాఢ నవరాత్రి అని, మనకు ఆశ్వయుజంలో వచ్చే నవరాత్రిని మనకు శారద నవరాత్రి అని, పుష్యంలో వచ్చే నవరాత్రిని శ్యామల నవరాత్రి అని మనకు ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు మనకు అమ్మవారి కొరకు చెప్పబడుతున్నది. దీంట్లో మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 అయనంలో ప్రధానంగా మనకు ఉత్తరాయణంలో ఉన్నటువంటి చైత్రంలో వసంత నవరాత్రి అని, దక్షిణాయనంలో ఆశ్వయుజం శారదా నవరాత్రి చాలా విశిష్టంగా మనకు శ్రేష్టంగా చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఈ 9 రోజు అమ్మవారిని మనం మొదటి 3 రోజు దుర్గాదేవిగా, రెండవ 3 రోజు మనకు మహాలక్ష్మి స్వరూపముగా, మూడవ 3 రోజు మనకు మహాసరస్వతి స్వరూపముగా మనం 9 రోజు ఈ మహా త్రిపురసుందరి దేవతని మనం పూజించడం జరుగుతుంది. అలాగే మనకు ఈ 9 రోజులు ప్రతిరోజు కూడా మనకు ప్రతిరోజు కూడా ఈ 2 వయస్సు నుండి మనకు 11 వయస్సు వరకు ఉన్నటువంటి కన్యలను పిలిపించి ప్రతిరోజు కన్యకా పూజని, ప్రతిరోజు కూడా సువాసినులను పిలిపించి సువాసిని పూజ నిత్యం కూడా చెయ్యాలి అని సువాసిన్యర్చన ప్రీతాయై నమః అని లలితా సహస్రనామంలో చెప్పేటటువంటి విషయంలో మనకు సువాసిని పూజ అనేది చాలా విశిష్టంగా చెప్పబడుతున్నది. ఆ సువాసిని పూజ మనం ఇక్కడ శ్రీ ఆదిశంకర వేదాగమ
విద్యాలయ ట్రస్ట్ ఇక్కడ మనం వేద పాఠశాలలో ప్రతిరోజు కూడా ఈ సువాసిని పూజ, తర్వాత మనకు ఈ నవరాత్రి బొమ్మలు కొలువు, అలాగే మనకు కన్యకా పూజ అన్ని కూడా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నది. ఈ లలితా సహస్రనామ అర్చన కూడా జరుగుతూ ఉన్నది. విశేషంగా ఒక్కరోజు ఇక్కడ మనం తనపల్లిలో ఉన్నటువంటి ఆస్తికులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం, ఈ విశేషంగా అందరినీ పిలిపించి సువాసిని పూజ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు ఆ విధముగా ఇక్కడ మన ఇంట్లో ఈరోజు జరుగుతుంది. అలాగే మనకు ఈ సత్వ రజస్ తమో గుణమును మనకు తమో రజస్ గుణములని తీసివేసి సత్వగుణాధిక్యాన్ని మనకు ఇచ్చే నవరాత్రి అని మనకు ఈ శారదా నవరాత్రిని విశేషంగా చెప్తారు. అలాగే మనకు ఈ బొమ్మలు గొలువులో మనకు ఈ దేవిని మనం ఆ కలశ రూపంలో స్థాపించి ఈ ప్రతిరోజు కూడా పూజ చెయ్యాలి అనేది మనకు విశేషంగా చెప్పబడుతున్నది. ఒక సమయంలో ఈ శ్రీ రాముల వారు మనం ఆ రామాయణంలో వచ్చేటప్పుడు ఈ అగస్త్య మహర్షి యొక్క ఉపదేశం వలన ఈ రాముడు కూడా ఈ దేవి నవరాత్రి వన్య నవరాత్రి అని వనములో ఉన్నప్పుడు వన్య నవరాత్రిని ఆచరించారు అని చెప్పబడుతున్నది. అలాగే ఈ కృష్ణ పరమాత్మ ఈ శమంతకమణి వలన వచ్చే అపవాదాన్ని తీర్చుకోవడానికి ఆ కృష్ణ భగవాను యొక్క తండ్రిగా ఉన్నటువంటి వసుదేవుడు ద్వారకలో ఈ నవరాత్రిని అమ్మవారి పూజని చేశారని, దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ కృష్ణుడి యొక్క అపవాదం వెళ్ళిపోయి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం వచ్చింది, ఆ కృష్ణుడికి ఆ అపవాదం పోయింది అని కథలు చెప్పబడుతున్నది. ఈ దేవి శరన్నవరాత్రుల్లో దాని యొక్క వైశిష్టము, అమ్మవారు వివిధ అలంకారాల్లో కనిపించడం గురించి చెప్పారు కదా స్వామి. వాటికి సంబంధించి ఇవాళ దసరా అని కూడా అంటూ ఉంటారు. దసరా అంటే ఏమిటి అసలు? దాన్ని ఎందుకు ఈ దేవి నవరాత్రులని దసరా అని ఎందుకు పిలుస్తారు? దసరా అంటే ఏమిటి, దాని విశిష్టత తెలియజేయండి. దశహరా అని అంటారు. ఈ దసరా అంటే ఈ దశ అంటే 10. మనకు నవరాత్రి అనే చెప్పే విషయంలో నవ అంటే 9 అని అంటాము. అలాగే నవ అంటే నవం అంటే కొత్తవి అని కూడా మనకు అర్థం వస్తుంది. నవ అంటే కొత్తవి అని అర్థం. నవరాత్రి విశేషంగా చెప్పబడుతున్నది. అలాగే నవధాతువులు, నవధాన్యాలు, నవగ్రహాలు, ఇలాగా 9 అనేదానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ 9 రోజు పూజ చేసి 10వ రోజు దశమి నాడు చేసే పూజ అన్ని కలిపితే దసరా అంటారు. ఈ దశహరా అని మనకు చెప్పబడుతున్నది. అంటే ఈ నార్త్ ఇండియాలో ఈ దసరాని చాలా విశేషంగా మనకు పండుగగా చేసుకుంటారు. అది ఎందుకు అంటే ఈ శ్రీ రాముల వారు రావణాసురుణ్ణి మనం సంహారం చేశారు. ఈ విషయంలో ఈ రాముల వారు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అమ్మవారే రామ స్వరూపంగా వచ్చి ఈ రావణాసురుణ్ణి సంహరించారు అని దశ అంటే 10 తల ఉన్నటువంటి ఆ రావణాసురుడిని హరహ అంటే సంహరించారు కనుక దీన్ని దశహరా అది వచ్చి మనకు దసరా అని పదంగా ఏర్పడింది. సో ఈ విషయం నార్త్ ఇండియాలో చాలా బాగా మనకు ఈ పండుగని చేసుకుంటారు. దసరా అనే దానికి అది అర్థం. ధన్యవాదాలు స్వామి. ఓం విజ్ఞానకరణాయ నమః, ఓం కళ్యాయ నమః, ఓం విదగ్ధాయ నమః, ఓం వైద్యవరాయ నమః, ఓం తత్వాధికాయ నమః, ఓం తత్వమయ నమః, ఓం తత్వమస్వరూపిణే నమః, సాక్షాయ నమః. దసరా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా
అనేక ఇండ్లలో కూడా బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. సువాసిని పూజలు కూడా జరుపుతూ ఉంటారు. ఈ బొమ్మల కొలువు పెట్టే దాంట్లో మహిళల పాత్ర కీలకమైనది. వారే బొమ్మలన్నింటినీ సేకరించడం, ఒక క్రమ పద్ధతిని అమర్చడం, ఏ బొమ్మలు పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక చేయడం, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటటువంటి మహిళలందరూ కూడా కలిసి ఈ కార్యాచరణ చేపడుతుంటారు. ఈ క్రమంలో తనపల్లిలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయ శైవాగమ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి కార్తికేయన్ గారింట్లో బొమ్మల కొలువు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనేక మంది మహిళలను పిలిచి ఇక్కడ సువాసిని పూజ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సువాసిని పూజ అసలు ఎందుకు చేస్తారు, బొమ్మల కొలువు ఏ విధంగా పెడతారు, ఏ బొమ్మలు పెడుతున్నారు, ఎంతకాలంగా పెడుతున్నారు, ఏ బొమ్మల కొలువు ఉండాలి, ఇలాంటి అనేక విషయాలపై వివరించడానికి ఇవాళ వారి సతీమణి కూడా మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. ఇవాళ దసరాకు సంబంధించి బొమ్మల కొలువు చాలా పెద్ద ఎత్తున పెట్టారు. వెనకాలంతా కూడా మీరు పెట్టిన బొమ్మల కొలువు కనిపిస్తుంది. ఈ బొమ్మల కొలువు ఎంతకాలం నుంచి పెడుతున్నారు, బొమ్మల కొలువు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? ప్రతి సంవత్సరం పెడుతున్నాము. దీంట్లో మా అత్తగారు బొమ్మ నుంచి మళ్ళీ మా బొమ్మ, మా ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం మా పుట్టింటి నుంచి ఈ బొమ్మలు ఇస్తారు. కనీసం ఒక బొమ్మన్నా తీసిస్తారు. అలా పెట్టిన బొమ్మలే ఇదంతా. ఈ బొమ్మలు పెట్టేటప్పుడు మనం ఎప్పుడు ఎలాగ సృష్టి మొదలైందో అలాగానే ఈ బొమ్మలు మనం సెట్ చేయడం కూడా అలాగనే సెట్ చేయాలి. కింద నుంచి మన జీవరాశులు ఉంటుంది కదా, అలా జీవరాశులు, మళ్ళీ పక్షులు, అనిమల్స్ అంటారు కదా, అనిమల్స్, బర్డ్స్, అలా ఆ రకంగా దానికి పెడుతూ రావాలి. తర్వాత గురుగారు, మా తర్వాత ఋషి అంటారు వాళ్ళని. అది తర్వాత దేవుళ్ళలో మనం శివుడు, బ్రహ్మ, విష్ణు అలా పెడుతున్నాం. కింద మెట్లు మొదలు పెట్టేటప్పుడు మనం బర్డ్స్, అనిమల్స్ అలాగా మొదలు పెట్టాలి. సృష్టి ఎలా మొదలైందో అలాగా మనం ఫిష్ నుంచి స్నేకు, స్పైడర్, లిజర్డ్ అదంతా ఫస్ట్ మెట్లకు రావాలి. రెండోది మన అనిమల్స్ రావాలి. మూడోది మన బర్డ్స్, పీకాక్ నుంచి ప్యారెట్, అలాగా ఒక్కొక్క మెట్టు అలా పెంచుకుంటూ రావాలి. అలా పెంచేటప్పుడు మనుషులు వస్తారు. మనుషులతో పాటు వణిగం చేసే వాళ్ళు కూడా, వాళ్ళందరూ మనకు కావాలి. మనకు ఎవరు వద్దు అనే సిద్ధాంతంలో లేకుండా అందరూ మనకు కావాలి. వణిగం చేసేవాళ్ళు, మనం పోలీస్ కానీ అందరూ ఏ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ కింద మనుషుల రూపంగా వాళ్ళ సహాయం మనం పొందుకుంటున్నాం కాబట్టి వాళ్ళని కూడా గౌరవం చేసినట్టు అందరికీ ఈ పూజలో మనం గౌరవిస్తున్నాము. అలాగనే మూడో మెట్టు వచ్చేటప్పుడు గురుస్థానం అంటే సన్యాసులు అంటాం కదా, అలా సన్యాసం తీసుకునే వాళ్ళు మహాపెరివా నుంచి, ఆదిశంకర నుంచి, నాల్వర్ నుంచి అందరూ ఉన్నారు. అది తర్వాత ఋషి ద్వారానే ఈరోజు మనం మెడిసిన్స్ వాడుతున్నామంటే అన్నీ ఆ 18 ఋషుల వల్లనే. మనం ఈరోజు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మెడిసిన్స్ అంతా వాళ్ళు రాసి పెట్టారు, మనం వాడుకుంటున్నాము. ఈరోజు వాళ్ళని మర్చిపోకూడదు కదా, అందుకోసం 18 ఋషులు ఇక్కడ ఉన్నారు. అది తర్వాత మనకు దశావతారం మన భూమిలో ఎలా జరిగిందో అలాగానే అది తర్వాత దశావతారం జరిగింది. సో ఆ దశావతారం అలాగనే పెట్టాము. దానికి తర్వాత మనకు అన్నిటికీ కావాల్సిన వాళ్ళు కుబేరుడు కదా, ఆ కుబేరుని పెట్టినాము. శ్రీశైలం, మల్లికార్జున వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు. అలాగనే మనం బ్రహ్మోత్సవం సెట్ అలాగనే ఇక్కడ పెట్టినాము. అది తర్వాత ఇక్కడ నవగ్రహం మనకి చాలా అన్ని గ్రహాలు పేర్చి అంతా చూస్తున్నాము. రాహు పేర్చి, కేతు పేర్చి, అలా రోజుకు జరిగేది చంద్ర పేర్చి, అలాగా నవగ్రహాన్ని పెట్టినాము. అది తర్వాత మనకు దేవుడు విశ్వరూప దర్శనం, కాళింగవర్ధనం, మన తిరుపతిలో ఉన్నాం కదా వెంకటేశ్వర స్వామి, అలాగనే గోవిందరాజస్వామి, అలాగనే ఇది అరుపడే వీడు అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామిది తిరుత్తని, తిరుచెందూరు, స్వామిమలై, పళని, అలాగే ఇది అరుపడే క్షేత్రం అన్నమాట. అలాగనే ఈ బొమ్మలు వచ్చి అష్టభైరవర్. మనకు ఇప్పుడు ఇంట్లో అందరం సుఖంగా ఉంటున్నాం, గుడిలో అందరం సుఖంగా ఉంటున్నామంటే అష్టదిక్పాలర్, అష్టభైరవర్ అంటారు. ఈ 8 మందిని ఇంటి చుట్టూరా ప్రతిష్ఠ చేసుకుంటారు శూలం రూపంగా. అలాగనే అష్టభైరవర్ని ఇక్కడ పెట్టినాము. అష్టలక్ష్మి, ఉలహలంద పెరుమాళ్, నవనటరాజర్ తర్వాత మన పంచముఖ స్వామి, ఆంజనేయ స్వామి,
సుబ్రహ్మణ్య స్వామి, మధురై మీనాక్షి, అరుణాచలేశ్వరర్, అర్ధనారీశ్వరర్, మన పెళ్ళి రూపంగా ఇలాంటి పూజలు మన ఇంట్లో చేసుకుంటే అందరినీ మన గౌరవం చేసినట్టు, అన్ని గుడికి వెళ్ళి వచ్చినట్టు ఇలా 9 రోజుని ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. నమస్కారం. ఇక్కడ చూస్తుంటే చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, మీకు ఇవన్నీ అలంకరించడానికి ఎంత సమయం పట్టింది, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడ 28 స్టెప్స్ ఉన్నాయండి. మాకు 3 డేస్ పడుతుంది. దీంట్లో మా అబ్బాయి, మా మామయ్య గారు, మా గురువు గారు, మా ఆయన అందరూ హెల్ప్ చేస్తారండి. మా అత్తగారు అందరూ హెల్ప్ చేస్తారు. కొంతమంది మహిళలను కూడా ఇక్కడికి ఆహ్వానించి సువాసిని పూజను కూడా మీరు నిర్వహించారు కదా, ఈ సువాసిని పూజ అనేది ఎందుకు నిర్వహిస్తారు? ఈ పూజ చేయాలనేసి మీకు సంకల్పం ఎప్పుడు వచ్చింది? ఇది మేము తలమురగా మా మామయ్య గారి నుంచి అప్పటి నుంచి చేస్తున్నాం. మా మామయ్య గారి ఇంట్లో అయితే మాకు గుడి ఉంది. ఆ గుడిలో ఎప్పుడు మా మామయ్య గారు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళే. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం ఆ డబ్బు అన్నీ మన ఇంట్లోనే దాచుకోకూడదు. అంటే ఇలా బొమ్మలు చేసే వాళ్ళకు, బట్టలు అమ్ముతునే వాళ్ళకు, ఆకు, పండు, పుష్పం అన్నీ సేల్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ మనం డబ్బుని మనం విడిగా చేసి ఇస్తున్నాము. దానికోసం మహిళలందరినీ పిలిచి ఆ డబ్బుని అలా ఖర్చు పెడుతున్నాం. శుభ ఖర్చుగా పెట్టుకోవాలి. అప్పుడు మనకు అనవసరమైన ఖర్చు ఇంటికి రాదు. మనం యాక్సిడెంట్లో అది ఇది జరగదు. అది జరగకూడదు అంటే మన డబ్బుని మనకు కావాల్సింది పెట్టుకుంటే మిగతా డబ్బు అన్నీ అందరికీ ఖర్చు పెట్టాలి. అది అన్ని నూనెగా, టంకాయ కొంటున్నాము, పూలు కొంటున్నాము, మన వస్త్రం పెడుతున్నాము, ఇలా అందరికి భోజనం పెడుతున్నాము. దానివల్ల అందరికీ మన డబ్బు అనేది పోతుంది. దానికి ప్రత్యేకంగా ఇలాంటి సెలబ్రేషన్ ప్రతి ఒక్కరి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి పెట్టుకోవాలి. నవరాత్రులప్పుడు ఆడపిల్లలు, చిన్నపిల్లలకు కూడా కొంతమందికి పూజ చేస్తూ ఉంటారు కదా, అలా కూడా ఏమన్నా చేస్తున్నారా? దాని వెనకాల ఆంతర్యం ఏంటి? పెడుతున్నాం. ఆడపిల్లలు అనేది గౌరవం అండి, ఇంటి గౌరవం. అది మనకు పెద్దవాళ్ళకి తెలుసు. ఈరోజు పుట్టిన పిల్లలకి తెలియదు కదా. ఈరోజు పుట్టిన అంటే 5 అబ్బాయి ఇంట్లో ఉంటే, 14 ఇయర్స్ 10 ఇయర్స్ ఇలా అబ్బాయిలు ఉంటే, ఆ అబ్బాయిల చేతిలో ఆ పూజ పునస్కారాన్ని ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పాలి. అప్పుడే అబ్బాయికి అమ్మాయిలో ఒక విలువ తెలుస్తుంది. మన ఇంటి పాప లేకుండా మన ఇంట్లో పూజ చేయకూడదు, ఆడవాళ్ళకు విలువ ఇవ్వాలి అనేది అబ్బాయిలకు తెలుస్తుంది. దానివల్ల ఈ చిన్న అమ్మాయిలకు పూజ చేసి వాళ్ళని నమస్కారం, ఈ 15 సంవత్సరం అబ్బాయి అన్న 6 ఏళ్ళు 5 ఏళ్ళ అమ్మాయికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వయసు లెక్క కాదు. ఇక్కడ అమ్మాయికి నమస్కారం చేసుకుంటే అమ్మ వాళ్ళ లెక్క అని దాంట్లో నమస్కారం చేసుకోవాలి. దానికోసమే చిన్నపిల్లలకు పూజ చేస్తున్నాము. ప్రతి ఒక్క మగవాళ్ళు అమ్మాయి చేతిలో ఆ పూజ చేయించుకోవాలి. అప్పుడే ఇంట్లో ఉన్న మగవాళ్ళకు అమ్మాయి ఒక విలువ తెలుస్తుంది. దానివల్లనే మనం బాగా సుభిక్షంగా ఉన్నాము. ధన్యవాదాలు. ఈ కేవలం దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో కేవలం పూజలు, ఆధ్యాత్మిక వాతావరణము, భక్తి భావనతోనే కాకుండా మరోవైపు చిన్నపిల్లలకు సువాసిని పూజ అనేదంతా మహిళలతో పాటు ఇంట్లో ఉండేటటువంటి చిన్నపిల్లలకు, అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా పూజలు నిర్వహించేటటువంటి క్రమంలో మగవాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వారికి ఆడపిల్లలను గౌరవించాలి, ఆడపిల్లలను శక్తి స్వరూపిణిగా భావించాలి అనేటటువంటి సంకేతాన్ని ఇస్తోంది ఈ సువాసిని పూజ. అలాగే ఉన్న ధనమంతా అందరి దగ్గర అలాగే దాచుకోకుండా సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి కొంత భాగం చెందేటట్లుగా ఈ బొమ్మల కొలువు ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అనేక మందికి అన్నదానం కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇవాళ మన సిటీ ఫోకస్లో. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.